వాని శరీరంలో ప్రవేశించుటకు నీకు అంగీకారమేనా? అంగీకారమే. ఇప్పుడు ఈ శరీరం నాకెంత అవసరమో వీళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టడం కూడా అంతే అవసరం. ఐఎమ్ రెడీ. ఎంత తేలిగ్గా ప్రాణాలు తీసేస్తారు మీరు? జీవుడా సార్ ప్రవేశించము. థ్యాంక్ యూ. కరచాలనము. మరి నాకు థ్యాంక్స్. బ్రహ్మయ్య ఎంత పిలిచినా పలకడం లేదు. ఉలుకు పలుకు లేకుండా పడున్నాడు. అంత కంగారు పడతారేమిటోదని గారు, రాత్రి కాస్త మితి మీరు భోంచేశాడుగా, మొద్దు నిద్రపోతున్నాడేమో. నేను వెళ్ళి లేపుతాను. ఈ పత్రాలు ఉంచండి. భగవంతుడా, నా బిడ్డకే ప్రమాదం జరగకుండా చూడు. పోయాడు. ఇదిగో ఈ శవాన్ని మోసుకుపోయి హాల్లో పెట్టి ఆ తర్వాత శోకాలు మొదలెడదాం. రేయ్, కోళ్ళ ముచ్చు వెధవా తలకాయ పుట్టు. బాబోయ్, నువ్వు చచ్చావేమో కానీ నేను మాత్రం చావను బాబాయ్. ఎందుకంటే నేను చిరంజీవి. ప్రభు, మొత్తం మీద మానవుని బారి నుండి బయటపడిచి. ప్రభు, నాదొక చిన్న సందేహం. ఏమది? ప్రస్తుతము ఈ మానవుని శరీరము బాలరాజుదైనను ఆత్మ ఖాళీ అను అనేది కదా. ఆ గత జన్మ స్మృతులతో ఈతడి ఇచ్చట ఎట్లు మనగలడు? విచిత్రగుప్త, ప్రస్తుతము ఈ మానవునికి ఆ జన్మకు సంబంధించిన విషయములేవీ గుర్తుండవు. ఏ కారణము చేతనైనను ఆ జన్మకు సంబంధించిన వ్యక్తులను కలిసినప్పుడు గాని, సంఘటనలు విన్నప్పుడు గాని పూర్వజన్మ జ్ఞానము కలుగుటకు అవకాశం ఉన్నది. కానీ అట్లు జరుగుటకు అవకాశమే లేదు కదా. కనుక మనము నిశ్చింతగా ఉండవచ్చు. అయ్యో 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 అయ్యో, ఇదేమిటిది? ఇంత పొద్దెక్కినా ఇంకా మంచం దిగలేదు. ఇలా ముసుగుతని పడుకుంటే ఇంటి పని వంట పని ఎవరు చేస్తారనుకుంటున్నారు? ఏరా మూగ సచ్చుడా, ఆవిని పని చేయమంటే నువ్వు గింజలు చేస్తావేంటి? అదిగా దుర్గా, రాత్రంతా విపరీతమైన జ్వరం, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. ఆ విషయమే వాడు చెప్తున్నాడు. సర్లే, రోగమని తెగులని వంకలు చెప్తే పనులు సాగుతాయి. నాకా ఆయాసం, ఉబ్బసం, నీరసం అన్నీ ఉన్నాయి. అయినా మొహం అది కడుకునే పని, కాఫీ తాగే పని మానుకున్నానా? తప్పదమ్మా, ఆడవాళ్ళన్నాక పనులు చేసుకోక తప్పదు. పిన్ని, మరేమో రోజు అన్ని పనులు అమ్మే కదా చేస్తుంటా. పాపం జ్వరం అంటోంది. ఈ ఒక్కరోజు అంత అమ్మ మీద ప్రేమ ఒలిగిపోతుంటే ఆ పనులన్నీ నువ్వే చెయ్యి. పర్వాలేదమ్మా, నేనే చేస్తాను. పర్వాలేదమ్మా, నువ్వు కూర్చో. అమ్మో కాఫీ, నా కాఫీ తొందర తగలెట్టండి రోయ్. నేను కాఫీ తాగి మంచం అలాగే పిన్ని. నా ముఖాన్ని కాఫీ తగలెట్టండి రోయ్. నేను కాఫీ దిగి మంచం తాగల రోయ్. అమ్మో కాఫీ నానోగా. ఏరా, అరగంట అరుస్తుంటే ఇప్పుడే తేవటం. అలా నిలబడి చూస్తావేరా? అదేదో ముఖం కుట్టావు.